హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్ గారి గురువు గారు స్వరూపానంద స్వామి గారు పారిపోయారు హిమాలయాలకు అని చెప్పేసి వార్తలు ప్రచారం అవుతున్నాయి సార్. ఆయన సెక్యూరిటీ కూడా వద్దనుకున్నారు, ఆశ్రమాన్ని కూడా మూసేశారు, హిమాలయాలకు వెళ్ళిపోయారు అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు హిమాలయాలకు వెళ్ళిపోయారు, మరి పారిపోయాడు అని చెప్తున్నారు కదా, నిజంగా పారిపోయాడా? మీరేం చెప్తారు సార్? అంటే ఆయన ఆశ్రమాన్ని అయితే క్లోజ్ చేశాడని చెప్తున్నారు. రెండోది ఆయనే లెటర్ రాశాడు గవర్నమెంట్కి, ఇట్లా నేను హిమాలయాలకు వెళ్తున్నాను, రిషికేష్కి, అక్కడ తపస్సు చేసుకుంటాను, చాలా కాలం పాటు నేను అక్కడే ఉంటాను, కాబట్టి నాకు సెక్యూరిటీ ఇచ్చారు కదా, సెక్యూరిటీని మీరు వెనక్కి తీసుకోండి అని గవర్నమెంట్కి లెటర్ రాశాడు. ఒకవేళ సెక్యూరిటీ లేకపోతే ఆయన ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిండేవాడు, అప్పుడు పారిపోయినట్టు అయ్యేది. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయనకి ఇంక విధి లేదు కాబట్టి చెప్పాడు. అంటే ఆయన ఎందుకు నిజంగానే అంటే ఇప్పుడు సెక్యూరిటీ వద్దు, ఆశ్రమం కూడా క్లోజ్ చేస్తానంటే పర్మనెంట్గా ఖాళీ చేసుకొని హిమాలయాలకు వెళ్ళిపోయాడా, అక్కడే ఉంటాడా? ఎందుకంటే ఆయన ఇప్పుడిప్పుడే రానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఉంటే ఇంకా తనకి ఏమన్నా కేసులు పెట్టి అరెస్టులు ఏమన్నా చేస్తారని భయపడ్డా అనేది ఇప్పుడు చర్చ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అసలు హోల్ ఇష్యూ మనం అర్థం చేసుకుంటే జగన్కేమో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే జగన్ ఫ్యామిలీలో క్రిస్టియానిటీని ఫాలో అవుతుంటారు వాళ్ళు. కాబట్టి జగన్ క్రిస్టియన్, హిందువులకి వ్యతిరేకి అన్న ఒక ముద్రని బలంగా తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ గట్టిగా తీసుకొచ్చాయి. దానివల్ల జగన్కి డ్యామేజ్ మొదలైంది. ఇతను క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్నాడు, క్రిస్టియన్ ప్రీస్టులకి డబ్బులు ఇస్తున్నాడు, తిరుమలని కూడా క్రిస్టియానిటీగా కన్వర్ట్ చేస్తున్నాడు, హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తున్నాడు, విగ్రహాలు ధ్వంసం, ఇలాంటి ఒక నెరేటివ్ని బలంగా ఈ మూడు పార్టీలు కలిసి తీసుకొచ్చాయి. దీన్ని కౌంటర్ చేయడానికి జగన్ స్ట్రాటజీ ఏంటంటే హిందూ గురువుల్ని ఆదరించడం, హిందూ పద్ధతుల్ని ఫాలో కావడం, హిందూ ఫెస్టివల్లో భార్యాభర్తలు కలిసి కల్పించడం, సంక్రాంతి లాంటివి చేసుకోవడం, హిందూ ప్రీస్టులకు కూడా డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా ఈ విశాఖలో ఉండే శారదా పీఠం అయింది, దాని స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి. సో ఆ స్వరూపానంద స్వామితో ఈయన స్నేహం చేయడం మొదలుపెట్టాడు. స్వరూపానంద స్వామి కూడా మామూలు కొంతమంది స్వాములకి ఏంటంటే, మామూలుగా స్వాములు అంటేనే సర్వసంగ పరిత్యాగులు, అన్నిటినీ అంటే ఈ లౌకిక జీవితాన్ని కంప్లీట్గా పరిత్యజించి ధార్మిక దీంట్లో ఉండి ధార్మిక కార్యక్రమాల కోసం చేసేవాళ్ళు. ఈ ధార్మిక కార్యక్రమాల కోసం గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకోవడం, గవర్నమెంట్ హెల్ప్ తీసుకోవడం చాలా సంస్థలు చేస్తాయి. ఇప్పుడు మనకి నేను ఆ మధ్య ఒక 3 మఠాధిపతులతో ఇంటర్వ్యూలు చేశాను కర్ణాటకలో ఒక డాక్యుమెంటరీ కోసం. అప్పుడు సుత్తూరు మట్టు, తర్వాత పెజావర్ స్వామి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కలిసాను నేను. అక్కడంతా చూస్తున్నప్పుడు అక్కడ ఇలాగా సీఎంలతో కుమ్మక్కయ్యేది, సీఎంలతో అంటగాగేది, ఇవన్నీ కనబడలేదు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ ఒక 200-300 ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు పెట్టి పూర్ పీపుల్కి. అట్లాగే కొంతమంది హెల్త్ వేరే పెద్ద హాస్పిటల్తో వీళ్ళు టైఅప్ అయ్యి హెల్త్ సెక్టర్లో పూర్కి ఇస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ 2 రంగాల్లో ప్రధానంగా ఇస్తున్నారు. అక్కడ ఆ మట్లో నేను పోయిన చోటంతా కూడా భోజనాలు కూడా చేశాను. చాలా హైజీనిక్గా, చాలా హైటెక్గా, శుభ్రంగా ఉంది. సో అట్లాంటి ఒక సామాజిక కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు. వాళ్ళకి ఫండ్స్ గవర్నమెంట్ ఇస్తుంది, అవన్నీ జరుగుతాయి. అయితే ఇలా లేరు. మనకేందంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ స్వాములు, ఇతను కానీ ఇంకొంతమంది స్వాములు కానీ డైరెక్ట్గా గవర్నమెంట్లోకి ఇన్వాల్వ్ అయిపోవడం, గవర్నమెంట్లో ఒక లాబింగ్ చేయడం, ఇది పెరిగిపోయింది. ఇది మనకు కనబడుతుంది. సో ఈయన కూడా ఏం చేశాడు, జగన్ని ఆదరించడం, ఇటు కేసీఆర్ ఇక్కడ ఈ ఇద్దరు సీఎంలతో ఉండడం, వీళ్ళకి సంబంధించి యజ్ఞయాగాదులు చేయడం. నిజానికి పర్సనల్ వాళ్ళకి యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు, సమాజం కోసం వీళ్ళు చేస్తే అది వేరే విషయం. కానీ వీళ్ళు అలా చేయడం, దాంతో వీళ్ళు ఏం చేసేది, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం, అడిగినంత ల్యాండ్ ఇవ్వడం, సెక్యూరిటీ ఇచ్చేయడం, ఇలాగా ఏదో వీళ్ళ సొత్తులాగా, జగన్ వాళ్ళ పర్సనల్ సొత్తులాగా, అది గవర్నమెంట్కి సంబంధించింది కదా. సో అలాగా జరిగిందనమాట. ఇప్పుడు ఏంది, తను కొత్త వలస దగ్గర 15 ఎకరాలు జగన్ అక్కడ ల్యాండ్ ఇచ్చాడు. అక్కడ ఎకరా మార్కెట్ రేటు 15 కోట్లు అని చెప్తున్నారు. సో 225 కోట్ల విలువ చేసే ల్యాండ్ అప్పనంగా ఇతనికి ఇచ్చాడు. దాన్ని పబ్లిక్గా ఎక్కడైనా వాడితే జనాలకి చాలా ఉపయోగం ఉంటుంది. దాన్ని ఇతనికి అప్పగించాడు. అట్లాగే తిరుమలలో కూడా, తిరుమలలో మామూలుగా వెరీ డిఫికల్ట్, ప్రైవేట్ వాళ్ళు వెళ్ళి ఇచ్చేయడం,
అట్లాంటి చోట కూడా ఈయనకి భూమి ఇచ్చేశాడు. అక్కడ వాళ్ళ నిర్మాణాలు కూడా స్టార్ట్ చేశారు. సో ఇలాగా ఒక దుర్వినియోగం జరిగినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. దాని తర్వాత ఆయనకి జడ్ సెక్యూరిటీ వై కేటగిరీ, జడ్ కాదు వై కేటగిరీ సెక్యూరిటీ కూడా జగన్ ఇచ్చాడు. దాంతో ఇతను ఎప్పుడైతే క్లియర్ గా జగన్ వైపు నిలబడ్డాడో ఆటోమేటిక్ గా తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేనకి యాంటీ అయ్యాడు. ఇక్కడ స్వాములకు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీతో అంటగాగడం అనేది కనబడింది. దాంతో వీళ్ళేం చేశారు, రాగానే అతని మీద చర్య తీసుకునేదానికి సిద్ధమైపోయింది. అందుకని ఆయన తెలివిగా ఏం చేశాడు, చంద్రబాబు గెలవగానే చంద్రబాబుని పొగుడుతూ మాట్లాడాడు. చంద్రబాబు పరిపాలనా అధ్యక్షుడు అవన్నీ మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ అదేమి పనిచేయలే. ఎందుకంటే గతంలో ఆయనకి ఎంత బ్యాడ్ నేమ్ ఉంది, వీళ్ళకి యాంటీగా ఆయన ప్రవర్తించే తీరు ఇదంతా వీళ్ళు సహించలేదు. దాంతో ఏంటంటే, ఒకటి ఈ 15 ఎకరాలు వెనక తీసుకున్నారు, 2 సెక్యూరిటీని వై నుంచి ఎక్స్కి తగ్గించేశారు. ఎక్స్ అంటే 1+1 ఉంటారు. మూడవది తిరుమలలో ఉన్న దీనికంతా కూడా దాన్ని మళ్ళీ లాక్కోవడానికి, ఆ బిల్డింగ్ని ఆపడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా చంద్రబాబు ప్రభుత్వం వేసింది. అది ఎందుకంటే వీళ్ళు లీగల్గా వెళ్ళాలి, రేపొద్దున అతను ఏమైనా కోర్టుకు వెళ్తే ఎలాగా అనే దగ్గర జాగ్రత్తగా వెళ్తుంది చంద్రబాబు ప్రభుత్వం తిరుమలలో కూడా. అలాగా అన్ని వైపుల నుంచి ఈయనకి ఇబ్బంది మొదలైంది. రెండోది, అక్కడ ఆశ్రమంలో అనేక అక్రమాలు జరిగాయని దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలన్న డిమాండ్స్ కూడా వస్తున్నాయి. సో ఇది కానీ జరిగితే రేపొద్దున ఆయనకి తిరుమలలో ఉండదో, లేకపోతే ఇక్కడో జగన్తో కలిసి ఈయన కూడా అక్రమంలో ఉన్నాడు అని కానీ కేసు పెడితే రేపు ఆయన జైలుకి పోయే అవకాశం ఉంది. స్వామ్య గీమ అనేది ఇక్కడ చట్టానికి స్వాములైనా ఎవరైనా లోబడి ఉండాలి. సో లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు. లా ఆఫ్ ద ల్యాండ్లో నువ్వు ల్యాండ్లో నివసించే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. నేను స్వామి సార్ నాకు కుదరదంటే ఉండదు. మనం చాలా మంది స్వాములు ఏమయ్యారు మనం చూసాం. నిత్యానంద లాంటి స్వాములు విదేశాలు వెళ్ళి పారిపోయారు. కాబట్టి ఈయనకు కూడా ఆ భయం అయితే ఉంది. ఎందుకంటే డేరా బాబా వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. అటు రాగా రేపొద్దున ఏమన్నా చంద్రబాబు కక్ష కట్టుకొని జగన్కి రేపు ఎక్కడి నుంచి కూడా హిందూ స్వాములను సపోర్ట్ లేకుండా చేయాలంటే, ఇతనికి ఒక గుణపాఠం చెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం అనుకుంటే ఇతను జైలుకి పోక తప్పదు. అందుకని ఎందుకన్నా మంచిది మనం అన్నీ వదిలేసి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతే, ఆ హిమాలయాలు ఎక్కడో రిషికేష్ ఇట్లా వెళ్ళిపోయి ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చు. ఎందుకు వచ్చింది జైల్లో కూర్చున్న బదులు హిమాలయాల్లో కూర్చోవడం బెటర్ కదా అన్న ఆలోచనతో ఈయన వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు వస్తున్న వార్త. ఇందులో అది నిజముందా? మామూలుగానే చాలా మంది ఏం చేస్తారంటే, ఈ స్వాములు కొన్ని సీజన్లలో కేదార్నాథ్ కావచ్చు, బద్రీనాథ్ కావచ్చు, ఇట్లాంటి వాటికి వెళ్తుంటారు. మేము కూడా పెజావర్ అనే స్వామిని కర్ణాటకలో ఇంటర్వ్యూ చేయాలంటే ఆయన తమిళనాడులో ఉన్నాడని చెప్పారు. తమిళనాడుకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి ఆయన్ని చేసాం. ఎందుకంటే ఆయన 3 నెలలు అక్కడే ఉంటారు. అలాగా ఈ స్వాములు కొన్ని చోట్ల షిఫ్ట్ చేస్తుంటారు. అలాగా ఏమన్నా ఈయన వెళ్ళాడా, లేకపోతే ఈయన ఏంటంటే ఎక్కువ కాలం నేను అక్కడే ఉంటానని చెప్పడం వల్ల ఈ డౌట్లు ఇవన్నీ వస్తున్నాయన్నమాట. ఓవరాల్ గా జగన్ గురువు పారిపోయాడు అన్న వార్త వస్తుంది. జగన్ గురువును చంద్రబాబు తరిమేశాడు. అంటే చంద్రబాబు వ్యూహం ఏమై ఉండొచ్చు అంటే, జగన్ గత అక్రమాలన్నింటినీ కరెక్ట్ చేయడం అనేది ఒక ఉద్దేశం అయితే, భవిష్యత్తులో జగన్కి ఏ హిందూ